చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. చిత్తూరు పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఏ విధంగా అవినీతి చేశారో ఒక్కసారి చూద్దాం. చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఏం చేశారు? నియోజకవర్గానికి అభివృద్ధి చేసింది శూన్యం, దోచేసింది కొండంత ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. ఏ విధంగా అంటే ఈయన పైన అనేక అరాచకాలు ఉన్నాయి. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతి గ్రామీణ, చంద్రగిరి, రామచంద్రాపురం మండలాల్లో మఠం భూములు 100 ఎకరాలు ఆక్రమించేసుకున్నారు. తూడా చైర్మన్ గా తూడా పరిధులు లేఅవుట్లో తూడా పార్కులు కేటాయించిన లక్షల విలువైన స్థానాలను బినామీల పేర్లతో స్వాహా చేశారు. ప్రధానంగా తుమ్మలగుంట చెరువును ఆక్రమించి 600 కోట్లకు పైగా అక్రమాలకు పాల్పడ్డారు. ఎవరు? మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. అదే విధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తమ్ముడు రఘునాథ్ రెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా టిప్పర్లు, ట్రాక్టర్లు యజమానుల గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి మండలంలో అనుచరులతో భూమాఫియా, మైనింగ్, ఇసుక అక్రమ రవాణా సెటిల్మెంట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు 200 కోట్లకు పైగా ఆర్జించారు. అదేవిధంగా తూడా పరిధిలో సిమెంట్ బల్లలు, ఫలసాయం అందించే వివిధ రకాల మొక్కల పనులు భారీగా ముడుపులు పొందారు. అదేవిధంగా తిరుపతి గ్రామీణ మండలం వేదాంతపురం రెవెన్యూలో 10 ఎకరాల తూడా వెంచర్లో పెద్ద ఎత్తున అవకతవకలు. రేణుగుంట మండలం విప్పమాను, పట్టెడు, సూర్పకసం పంచాయతీలు ఏర్పాటు 150 ఎకరాల తూడా వెంచర్లు భారీ ఎత్తున ముడుపులు చేతులారే. ఈ విధంగా తూడా పరిధిలో గ్రామాల్లో రచ్చబండలు, కర్మక్రియల షెడ్లు, వైఎస్ఆర్ సమావేశ మందిరాల నిర్మాణంలో పెద్ద మొత్తం నిధులు స్వాహా చేశారు. అదేవిధంగా తూడా పరిధిలో వైఎస్ఆర్ రోడ్ల పేరుతో శిలాఫలకాల ఏర్పాటుకు 20% తీసుకున్నారు. నియోజకవర్గంలో చంద్రగిరి, ఆర్సీపురం మండలాల్లో అక్రమంగా గ్రావెల్ తరలింపులో 50% భాగస్వామ్యం వీళ్ళకుంది. ఈ విధంగా అదే కాకుండా వీళ్ళ అనుచరులు కోట్ల రూపాయల్లో దందా చేస్తూ ఉన్నారు. ఇది వీళ్ళు చేసింది. చంద్రగిరి నియోజకవర్గంకి వీళ్ళు చేసింది. ఇంకా చూసుకుంటూ పోతే ఇక్కడ చూస్తే నగిరి నియోజకవర్గంలో నగిరి ఎమ్మెల్యే ఎవరు? రోజా గారు. ఈమెతే 2 పర్యాలైంది. ఈమె చేసిన అవినీతి అక్రమాల గురించి చెప్పుకుంటే రోజులు జరిపారు. నగిరి నియోజకవర్గంలో 2019లో వైకాపా అధికారంలోకి అన్నదమ్ములైన కుమారస్వామి రెడ్డి, రాంప్రసాద్ రెడ్డి భర్త ఆర్కే సెల్వం రంగంలోకి దిగి అందిన కాడికి దోచుకు తిన్నారు. వడమాలపేట మండలం పాదిరెడ్డి వద్ద ఏపీఐసి కోసం భూములు సేకరించారు. అనంతరం వాటి తీతీదే ఉద్యోగులకు కేటాయించారు. ఈ భూముల సేకరణలో ప్రభుత్వం వద్ద ఒక ధర నిర్ణయించుకుని లబ్ధిదారులతో మరో ధర నిర్ణయించుకుని 10 కోట్ల వరకు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా వడమాలపేట మండలం అంజేరమ్మ కనుమ పూడి రోడ్లు అక్రమంగా గ్రావెల్ క్వారీలు నిర్వహించి 2 కోట్ల వరకు దడ్డుకున్నారు. అదేవిధంగా వడమాలపేట మండలం అంజేరమ్మ కనుమ వద్ద తూడా ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములు మధ్యతరగతి ప్రజల కోసం ప్లాట్లు విక్రయించేందుకు భూ కేటాయింపులు జరిగాయి. అదే ప్రాంతంలో ఉన్న డీకేటీ భూములు కొనుగోలు చేసి తూడా ద్వారా భూసేకరణ చేసేలా ఒత్తిడి చేస్తున్నాయి. ఈ భూముల సేకరణ 10 కోట్ల వరకు చేతులు మారే అవకాశం ఉందని తెలిసింది. వడమాలపేట మండలం టోల్ గేట్ దగ్గర వద్ద భూదానోద్యమ భూమి రికార్డులు మార్చి రియల్టర్లకు అమ్మేశారు. అందుకు 5 కోట్ల వరకు చేతులు మారాయి. అదేవిధంగా పుత్తూరు మున్సిపాలిటీలో ఓ రియల్ ఎస్టేట్ భూమి రిజిస్ట్రేషన్ కాకుండా నిలిపేశారు. ఆ భూములు ఆ రియల్టర్లకు ఫ్లాట్లు అమ్ముకునేందుకు 60 లక్షల వరకు ఎమ్మెల్యేకు ముట్ట చెప్పారు. నియోజకవర్గ వ్యాప్తంగా లేఅవుట్ వేస్తే ఎకరాకు 10 లక్షల చొప్పున కప్పం కట్టాల్సి. ఈ క్రమంలో పలువురు రియల్టర్లు పక్క నియోజకవర్గంలో వ్యాపారాలు చేసుకుంటున్నారు. పుత్తూరు పరిధిలో 50కి పైగా ఇటుక బట్టీలకు మట్టి తోలుకునేందుకు 1 కోటి వసూలు చేశారు. ఏంటి? రోజమ్మ అవినీతి. నగిరిలో తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తికి చెందిన 2 కోట్ల విలువ చేసే భూమిని 50 లక్షలకు బెదిరించి రాయించుకున్నారు. ఇవి కాదు, రోజులు జరిపో ఆమె గురించి చెప్తే అంత అవినీతి అక్రమాలు ఎవరో మన రోజమ్మ గారు చేశారు. ఇది ఈమె చరిత్ర. ఇంకొకటి పలమనేరు నియోజకవర్గంలో ఈయన వెంకటే గౌడ్. ఈయనైతే కర్ణాటక రాష్ట్రం కోలాకు చెందిన జనార్దన్ నాయుడు అనే వ్యక్తికి చెందిన కంకర్ యూనిట్ ఎమ్మెల్యే దౌర్జన్యంగా ఆక్రమించుకున్నాడు. బాధితుడు గత ఏడాది కాలం దీనిపై న్యాయ పోరాటం చేసి ప్రస్తుతం వరకు ఈ కర్ణాటక కోర్టులో ఉంది. ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఎమ్మెల్యే ఇసుక అక్రమ రవాణా చేశారు. తర్వాత ఒక ఏజెన్సీకి అప్పగించి దాని నుంచి వచ్చిన డబ్బును తీసుకుంటూ ఉన్నాడు. ఎవరు? మన ఈ వెంకటే గౌడ్. ఈ విధంగా వీళ్ళు చిత్తూరు పార్లమెంట్ లో ప్రధానంగా దోచుకు తిన్నారు. ఆలోచించండి ప్రజలారా, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గంలో వీళ్ళు ఏ విధంగా దోచుకున్నారు, దోపిడీ చేశారు.